తలకాయ ఉండి మాట్లాడే మాటలేనా? ఏమైనా ర్యాలీలు చేసావా? ఎవడన్నా తలకాయ ఉండేవాడు ఆంధ్ర నుంచి హైదరాబాద్ ర్యాలీలు చేస్తారా? నేను అట్టుంటే 14లో ఎందుకు ఇంకా డివైడ్ అయినాక ఇంకా తెలంగాణతో అవసరం లేదు. 6% పైగా 6% 7% ఓట్స్ వచ్చినట్టున్నాయి మాకు. పోటీ చేసిన 70, 80, 100లో పోటీ చేస్తే ఎందుకు కంటిన్యూ కాల? వద్దని వచ్చిన వాళ్ళం. పోనీ ఇక్కడ నుంచి ఊరన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్ళారట. ఒక్కొక్కడు అనేది వేల మందిని ఈ నుంచి తరలించినారట. ఎవడన్నా ఇక్కడ వస్తే 4 ఓట్లు వస్తాయనో, ఆయన వస్తే చూపించాల బల ప్రదర్శన చేసుకుంటారు. ఒకవేళ నాయకులు ఇవ్వడం చేస్తే అది కూడా అవసరం రావట్లే. ఎక్కడ అభిమానం ఎక్కువై ఆ అభిమానం వల్ల వచ్చే దీనికి ఆ ప్రెషర్ అనేది ఉంది తప్ప ఇక్కడ హైదరాబాద్కి పోయి అక్కడికి పోయి అందరినీ జనాన్ని పోగేసుకొని ఇక్కడ నుంచి తీసుకుని వస్తే బస్సులు ఉంటాయి కదా, బస్సులో ట్రైన్లో వచ్చిన వాళ్ళు అందరూ ఉండాలిగా. ఇంకా ఎవరో రప్పరప్ప అని పెట్టుకొని ఇంకోటి పెడితే దానికి వెనక ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనుకుంటే చంద్రబాబు దగ్గర జరిగేవి చాలా చూపించవచ్చు. అది నా అనుమానం ఎవడో టీడీపీ ఎవడో పెట్టుకునేవాడో తెలియదు, కావాలని ఎవరైనా చేసి చేయించినారో ఎవరు తెలియదు. బట్ అది ఒక సినిమాలో ఒక డైలాగు, యాక్చువల్ దీనికి ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్కు ఉంటుంది. ఉపమానం అంటాం, లాగి కొట్టాను, దెబ్బ కొట్టానంటే నిజంగా కొట్టాడనే, దెబ్బకు చచ్చాడు నా చేతిలో అంటే చంపినారనే. ఇది మేము వస్తాము రప్పరప్పలు ఆడిస్తూ వస్తామంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడా తన్నుకొని వస్తాడు అని ఊపు మీద అనే డైలాగు సినిమాలో డైలాగు. దాన్ని కొట్టుకొని ఒకడు లబలబ అయ్యా దేవరా కాపాడండి మమ్మల్ని చంపుతాడు 85 దాటి 87 దాటితే ఒకడు దాటితే ఇంక మమ్మల్ని ఎక్కడ బతకనిస్తారు దేవరా అయ్యా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని ఒకటి ఏడు ఇంకోడేది ఎన్కౌంటర్ చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి అండి వాడికి కడుపుమంట. వీళ్ళకి ఎన్ని జెలుసులు డ్రమ్ములు సిరప్ తాపితే కూడా కడుపుమంట తగ్గుతుందో లేదు తెలియట్లేదు.